ఇది ముఖ్యమైన వార్తగా. హరీష్ కా కవితకా కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ కార్యక్రమాల బాధ్యత ఎవరికి? ఇప్పటికే కీ రోల్ పోషిస్తున్న పలువురు నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మదిలో ఉన్నదెవరు? నిధులను తానే బదిలీ చేశానని ఒప్పుకున్న కేటీఆర్ పకడ్బందీగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర సర్కార్ బెయిల్ కోసం సుప్రీం లాయర్లతో సంప్రదింపులు. ముందస్తు బెయిల్కు వెళ్తారా? అరెస్టు చేశాకే కోర్టును ఆశ్రయిస్తారా? ఫార్ములా ఈ కార్ రేసులో ఎఫ్ఐఆర్ నమోదు గవర్నర్ అనుమతిచ్చారనే సమాచారం నేపథ్యంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో గులాబీ పార్టీలో ఇప్పుడు కొత్త గుబులు మొదలైంది. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఆయనే పార్టీ కార్యక్రమాలన్నిటినీ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తున్నది. తదుపరి పార్టీని నడిపించే బాధ్యతలు ఎవరికి దక్కుతాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు ఆ బాధ్యతలు ఇస్తారా, లేదంటే ఎమ్మెల్సీ కవిత చేతికి అప్పగిస్తారా అనే చర్చ నడుస్తున్నది. మరొక వైపు ఈ కార్ రేసులో 1-2 రోజుల్లోనే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు అందిస్తుందని ప్రచారం జరుగుతున్నది. నిధుల గోల్మాల్ జరిగినట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద పక్కా ఆధారాలు ఉండడంతో పకడ్బందీగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నది. ఈ క్రమంలో కేటీఆర్ను విచారించి కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం లేఖ పంపించారు. కొంత ఆలస్యమైన ఎట్టకేలకు గవర్నర్ నుంచి అనుమతి లభించినట్టు సమాచారం. దీంతో విచారణ అధికారులు తదుపరి కార్యాచరణ కోసం సిద్ధమవుతున్నారు. తదుపరి కార్యాచరణ అంటే ఏం లేదు, ఇక డైరెక్టు కేటీఆర్ని అదుపులోకి తీసుకొని విచారించి అనుమానాలు ఉన్నాయి, ఇక్కడ మాకు అవినీతి జరిగినట్టు తోస్తున్నది, కొంచెం ఇంకా మాకు పక్కా ఆధారాల కోసం కేటీఆర్ను బయట ఉంచితే సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తారు, లేదా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తాడు అనే ఒక ఆరోపణతోటి, ఒక ఆలోచనతోటి అదుపులోకి తీసుకొని కొన్ని రోజులు మేము దీని మీద పకడ్బందీగా ఇంకా విచారణ జరపాలంటే కేటీఆర్ బయట ఉండకూడదు. కేటీఆర్ బయట ఉంటే సాక్షులు తారుమారైతారు, సాక్ష్యాధారాలు తారుమారైతాయి, సాక్ష్యం దొరకకుండా చేస్తాడు అనే ఒక నెపంతో చెంచలగూడు జైలుకో లేకపోతే చెర్లపల్లి జైలుకో కేటీఆర్ని తరలించాలి. ఇదే వ్యూహం. పక్కా ఆధారాలు లేవు, బొత్సు ఆధారాలు లేవు, వాళ్ళ ఏ ఆధారాలు లేవు. కవితను గదే కదా, కవితను ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేసిండ్రు? కవిత బయట ఉంటే సాక్ష్యాధారులను మారుస్తుంది, సాక్ష్యాలు తారుమారు చేస్తుంది. ఇప్పటికే ఫోన్లన్నీ పొలు పలగొచ్చింది. ఒక్క ఫోన్లో కూడా ఆధారాలన్నీ ఫోన్లో పెట్టుకుంటే మరి మీరెందుకు ఇండి? ఆధారాలు దొరకబట్టడానికేగా. ఇదే ఈ ఆధారాలన్నీ ఆగం చెప్తాను తీసుకుపోయి అండమాన్ జైల్లో వేసిన ఆమెను, అండా సెల్ వేసింది. సేమ్ కేటీఆర్ విషయంలో కూడా ఒక కక్ష సాధింపు చర్యతోటి ఎట్లా చేసి కేటీఆర్ను మేము జైలు వేసినాం అని సంతృప్తి చెందడానికి, ఓ పైశాచిక ఆనందాన్ని పొందడానికి, ఒక పైశాచికమైన గుణంతో ఆయన మీద స్కెచ్ చేస్తాను అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే కేటీఆర్ను ఈ రేస్ కార్ ఫార్ములా సాకుతోటి జైలు వేస్తారు. ఆ వెంటనే ధరణిని ముందుకు తీసుకొస్తారు. ఆ వెంటనే విద్యుత్ ఒప్పందాలను ముందుకు తీసుకొస్తారు. ఇట్లా ఒక్కొక్కటి ఒక 10-15 కేసులు, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, ఇట్లా అనేక కేసులను కేటీఆర్ జైల్లో పడ్డాక ఒక్కొక్క కేసును ముందుకు తీసుకొచ్చి 1 సంవత్సర కాలం పాటు కేటీఆర్ని జైల్లో ఉంచే ప్రయత్నమే చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. అది వాళ్ళ మానసిక శాంతి కోసమే చేసేది. అవినీతి జరిగిందా జరగలేదా అనేది ఇప్పట్లో తేలేది కాదది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు 500 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎవరి అనుమతి లేకుండా అకౌంట్ గొట్టిపడేసిండు. అవి ఫేక్ అకౌంట్లు. ఆ డబ్బు వచ్చి మళ్ళీ వీళ్ళ అకౌంట్లోనే పడ్డది, వీళ్ళ వ్యక్తిగత అకౌంట్లలో అనేది ఓ ఆరోపణ. ఆ ఆరోపణతోటి జగను చంద్రబాబు నాయుడు జైలు వేసిండు. ఇప్పటి వరకు తేలిందా? అది తేలలే. ఆయన అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. పోనీ జగనే 1,00,000 కోట్లు తిన్నాడు జగను, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడి సంపాదనకు ఎగబడ్డాడు. ఎన్ని వేల కోట్ల కూడా అర్థమైతే లేదు. ఆ లెక్కలన్నీ తేలాలంటే ఎన్ని మిషన్లు పెట్టి లెక్క పెట్టాలో కూడా తెలియదు. సూట్ కేస్ కంపెనీలు, బ్లాక్ మనీ, విపరీతమైన ల్యాండ్లు, అసలు అంతుబట్టని సంపాదించిండు జగన్ అని చెప్పిండు. తీసుకపోయింది 18 నెలలు జైల్లో వేసిండు.
ఎక్కడ అవినీతి జరిగిందో ఇంతవరకైనా రుజువు చేసిన లేవాలన్నా ఇంకా కేసులన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు సేమ్ కేటీఆర్ విషయంలో కూడా గదే. ఆయన అవినీతి చేసిండా చేయలేదా అనేది చెప్పరు. ఇక సాగుతూనే ఉంటుంది ఎడారిలో ప్రయాణంలాగా. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కూడా ఓ శ్రీ రేపురా, రేపు అరెస్ట్ చేస్తాం. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఈ ఇష్యూని పెద్దగా ఏ మీడియా పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ఉన్న టైంలో తీసుకుపోయి కేటీఆర్ని జైలు వేయాలని చూస్తున్నారు. ఇక కేటీఆర్లో గుబులు కలుగుతుంది, బీఆర్ఎస్ పార్టీలో గుబులు కలుగుతుంది. ఏ గుబులు లేదు. 3 వారాల క్రితమే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనుకున్నప్పుడే ఆ తెల్లవారే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆల్మోస్ట్ మీడియా సమావేశంలో కుల్లంకులా చెప్పేసిండు. రేవంత్ రెడ్డి అనేటోడు ఓ సైకోలాగా ప్రవర్తిస్తాడు, నా విషయంలో ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తేనే ఆయన ఓ 2 బుక్కలు ఎక్కువ తినేటట్టున్నాడు, వాళ్ళకు నిద్ర పట్టేటట్టున్నది ప్రశాంతంగా. ఆయన ఓటుకు నోటు కేసులో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను జైల్లో వేసింది కాబట్టి కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ని ఎట్లాగూ జైలు వేయలేడు కాబట్టి కవితను జైల్లో వేయించి అట్లా మనశ్శాంతి పడ్డారు. ఇప్పుడు నన్ను హరీష్ రావును జైల్లో వేస్తే ఇక వాళ్ళకు మనశ్శాంతి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిందంతా కేటీఆర్ కూడా జైల్లో పడ్డాడు, తప్పు చేస్తేనే జైల్లో పడతారు కదా, కాబట్టి కేటీఆర్ కూడా జైల్లో పడ్డాడు అనేది మనం కూడా ప్రచారానికి పెట్టచ్చు, ప్రజల్లో చెప్పొచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మరి రేవంత్ రెడ్డి గారు ఏం పని చేసిండు, కేటీఆర్ గారు ఏం పని చేసిండు? ఈ రేస్ అనేది బ్రెజిలు, న్యూజిలాండు, రష్యా ఇలాంటి దేశాలు అనేక దేశాల్లో జరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈ రేస్ అది పొల్యూట్ను తగ్గించడానికి, ఈ వాతావరణంలో వచ్చే మార్పులను అదుపు చేయడానికి డీజిల్ తోటి కాకుండా పెట్రోల్ తోటి కాకుండా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించాలనే ఆలోచనతోటి ఓ రూపకల్పన చేసిండ్రు. ఆ రూపకల్పనని సంబంధించి ఈ రేస్ అనేది అనేక దేశాలలో ప్రవేశపెడుతున్నారు. అలాంటిదే ఈ కార్యక్రమం ఒకటి చాలా పెద్ద అంశం. అది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే అదంతా ఏమేమి చేసిండు, కేసీఆర్ ఎందుకు చేసిండు కేటీఆర్ అనేది చెప్దాము. చాలా పెద్ద ఆలోచన. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అనేది పక్కా. కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఓ శ్రీ రేపురా. వెనకట దయ్యాలు వస్తున్నాయని మన గోడల మీద ఏం చేసేది, ఓ శ్రీ రేపురా అని రాసి పెట్టేది. ఇక దయ్యం వచ్చి చూసుకొని నన్ను రేపు రమ్మన్నాడు ఈయన అనుకొని పోయేదాట. గట్టనే ఉన్నది ఇప్పుడు. కేటీఆర్ అరెస్ట్ రేపో మొత్తానికైతే అవుతుంది, అది ఎప్పుడవుతుందో తెలియదు. ఇక కేటీఆర్ అరెస్ట్ జరిగితే హరీష్ రావుక కవితక పగ్గాలు, ఇదో చర్చ. కేటీఆర్ అరెస్ట్ జరిగితే పగ్గాలు 100% కవితకే ఇస్తారు, హరీష్ రావు గారికి ఇయ్యరు. ఎందుకంటే కేసీఆర్ ప్రభ కేటీఆర్ మీద కవిత మీద ఉంటుందనేది అందరి ఆలోచన. కేసీఆర్ వారసులుగా లేదా వారసురాలిగా ఒక స్పెషల్ బ్రాండ్, ఒక స్పెషల్ ఇమేజ్ ఆ ఇద్దరికి ఉంటుంది. కేసీఆర్ బిడ్డ వస్తే ప్రజలు చూసే విధానం వేరే ఉంటుంది, హరీష్ రావు గారు వస్తే చూసే విధానం వేరే ఉంటుంది. సరే, హరీష్ రావు గారికి అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. పార్టీని నడిపే అనుభవం ఉన్నది, మాస్ ఫాలోయింగ్ ఉన్నది, మాటకారితనం ఉన్నది, సమస్యను పరిష్కరించే గుణం ఉన్నది, ప్రజల్లో చొచ్చుకపోయే గుణం ఉన్నది. ఇవన్నీ హరీష్ రావు గారికి ఉన్నది. అంతకు మించి ఉద్యమాన్ని కేసీఆర్ పక్కన ఉండి చూసిన అనుభవం ఉన్నది. ఇంకెక్కువ కేసీఆర్ పక్కనే నీడలాగా ఉద్యమంలో ఉన్న అనుభవం కూడా ఒక హరీష్ రావు గారికే ఉన్నది. అది కేటీఆర్ కంటే కవిత కంటే కూడా అనుభవం ఎక్కువ ఉన్నది హరీష్ రావు గారికి. కానీ కేసీఆర్ వారసులుగా ఉండే ఆ క్రేజ్ వేరే ఉంటుంది, ఆ ప్రజాదరణ వేరే ఉంటుంది, చూసే విధానం వేరే ఉంటుంది ప్రజలకు. కాబట్టి పార్టీ చేయి దాటిపోయిందేమో అని ప్రజలు అనుకోవద్దంటే, కేసీఆర్ కుటుంబం నుండి పార్టీ అల్లుడు చేతికి పోయింది అనే ఒక అనుమానం ప్రజలకు కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కవిత చేతిలోనే పెడతారు. ఎందుకంటే కవిత కూడా మొండిది, మాటకారిది, సమస్యను సులువుగా పరిష్కరించే గుణం ఉన్నది. పైగా మహిళా లోకానికి తొందరగా ఆకట్టుకునే గుణం ఉన్నది. ఇప్పుడు మహిళా సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వాటి మీద పోరాడే సత్వం ఉన్నది.
ఇవన్నీ చూస్తే క్రమంలో ఒక మహిళను ఈ రాష్ట్రానికి మేము మా పార్టీకి అధ్యక్షురాలు చేసినాము అని చెప్పడానికి కూడా చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ లెక్కలన్నీ వేసుకొని కవితను చేస్తారు. పైగా కవిత అంటే కేసీఆర్ గారికి అత్యంత ఇష్టం. ఈ క్రమంలో హరీష్ రావుకి ఇస్తారా కవితకి ఇస్తారా అంటే 100% కవిత చేతుల్లోనే పార్టీ పెడతారు. ఎందుకంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబం చేతిలోకి వెళ్ళి పార్టీ డిస్టర్బ్ కావద్దు, ప్రజలకు కొత్త అనుమానాలను మనం సృష్టించవద్దు అనే అనుమానంతో కవిత చేతుల్నే ఈ పార్టీని పెట్టే ఆలోచన అయితే ఉంటుంది. ఇక కేటీఆర్ అరెస్ట్ అయితే కేటీఆర్కి ఏం భయం లేదు. కేటీఆర్ ఏం పెద్దగా భయపడే ఆలోచనలు కూడా లేదు. పార్టీ వర్గాలు కూడా ఏం గూలు పడతలేవు. ఆల్రెడీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది కేటీఆర్ అరెస్టే చేసి తీరుతారనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది.